बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषव्युदस्य च विविक्तसेवी लघ्वासी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो బ్రహ్మభూయాయ కల్పతే. విశుద్ధమైన బుద్ధి కలవాడై తేలికైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించేవాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించేవాడు, సాత్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణ ఇంద్రియముల సంయమమును కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకున్నవాడు, రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు, అహంకారమును బలమును దర్పమును కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగపరుడై ఉండేవాడు, మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితులగుటకు పాత్రుడగును. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఆ పరమాత్మ ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణుల యందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందుతాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నిటినీ సర్వదా చేస్తూ నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరంపదమును పొందుతాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిలుపుము. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టపాలవుదు, అనగా భ్రష్టుడవుతావు. యదహంకారమాశ్రిత్య నయోస్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్థం యోక్షతి. అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకున్నడు వృధా. ఏలైనా నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పుతుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యశి వశోపి తత్.
అర్జున, మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రాభమున నీవు అవసుడవై చేయగలుగుతావు. ఓం నమో భగవతే వాసుదేవాయ.